కంటోన్మెంట్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. గెలిపే లక్ష్యంగా అన్ని పార్టీలు ప్రచారానికి దిగుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ ఎంపీ కవిత టీఆర్ఎస్ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంది. కంటోన్మెంట్ 8 వార్డులను తామే సొంతం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేసింది. కంటోన్మెంట్ బోర్డులో ఉన్న సమస్యలను పూర్తిగా పరిష్కారం చేస్తామని చెప్పారు. తనని స్వచ్ఛ భారత్ బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం స్పందించారు. కవితతో మా ప్రతినిధి యశ్వంత్ ఫేస్ టు ఫేస్. గవర్నమెంట్ బోర్డు ఎలక్షన్లో ముఖ్యంగా వాటర్ సమస్య, డ్రైనేజ్ సమస్య ఉంది. మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు? మీరు ఎలాంటి సమస్య పరిష్కరించబోతున్నారు? ల్యాండ్ ఇష్యూ మీద ఆల్రెడీ డిఫెన్స్ మినిస్టర్ గారితో చర్చించడం జరిగిందండి. పార్లమెంట్లో మేము తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలందరం కూడా వారితో మాట్లాడడం జరిగింది. వారు కూడా చాలా సానుకూలంగా స్పందించారు. ఓన్లీ హైదరాబాదే కాదు, చాలా నగరాల్లో కూడా ఈ కంటోన్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి. ఇదివరకు బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి ఈ కంటోన్మెంట్స్ దగ్గర ఎక్కడెక్కడ ఉందో అన్ని చోట్ల ఏదో ఇష్యూ ఉంది. సో ల్యాండ్ రెగ్యులరైజ్ చేయాలి, అక్కడ ఉండేటటువంటి వారికే పట్టాలు ఇవ్వాలన్నటువంటి అంశం ఉంది. అదేవిధంగా పర్టికులర్గా మన కంటోన్మెంట్లో కొన్ని చోట్ల ఏదైతే ఇష్యూస్ ఉండేనో, రోడ్స్ క్లోజ్ చేయడం, అక్కడ నుంచి వెహికల్స్ అలౌ చేయకపోవడము, చిన్న ఘర్షణలు మిలిటరీ వాళ్ళకు వీళ్ళకు జరుగుతూ ఉంటాయి. అన్ని రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. వాటి అన్నిటి మీద కూడా ఒక హోలిస్టిక్ వ్యూ తీసుకుంటుంది తెలంగాణ ప్రభుత్వం. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే కంటోన్మెంట్ అనగానే ఏదో అది జిహెచ్ఎంసీ అవతలు ఉన్నట్టో, తెలంగాణలో లేనట్టో, అసలు ఈ ప్రభుత్వం కింద రానట్టో అన్న ఒక భావన ఉంటుంది. అట్లా కాకుండా మొత్తం హైదరాబాద్ సిటీకి ఏదైతే మనము పథకాలు అప్లై చేస్తున్నామో దానికి కంటోన్మెంట్ కూడా అతీతంగా ఉంటుంది. ముఖ్యంగా కంటోన్మెంట్లో వాటర్ సమస్య ఉంది. 15 రోజులకు ఒకసారి నీళ్ళు రానటువంటి పరిస్థితి ఉన్నది. సో దాని మీద కూడా తెలంగాణ ప్రభుత్వం ఏదైతే హైదరాబాద్కి వాటర్ గ్రిడ్ వస్తుందో దానిలో కంటోన్మెంట్లో ప్రతి ఇంటికి పరిశుద్ధమైనటువంటి మంచినీరు కూడా ఎవ్రీడే 24 hours ఇచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేస్తుంది. మోడీ ప్రభుత్వం స్వచ్ఛ భారత్ మిమ్మల్ని బ్రాండ్ అంబాసిడర్ నియమించింది. దానిపైన మీ స్పందన? ప్రభుత్వ పథకం అని కాదు, అది ఒక పార్టీకి సంబంధించిన పథకం కాదు కదా, బీజేపీ పథకం కాదు, అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకం. మా రాష్ట్ర ప్రభుత్వం కూడా మన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో దాదాపు 1000 కోట్ల రూపాయలు ఇస్తూ ఉన్నారు స్వచ్ఛ భారత్ కాబట్టి ఇక్కడ నుంచి నన్ను బ్రాండ్ అంబాసిడర్గా సెలెక్ట్ చేసుకున్నారు. స్వచ్ఛ తెలంగాణ ఉంటేనే స్వచ్ఛ భారతం సాధ్యమవుతుంది. కంటోన్మెంట్ బోర్డు ఎలక్షన్లో ఉన్నటువంటి వాటర్ సమస్యను పూర్తిగా సమస్య నిజామాబాద్ కవిత గారు చెప్తున్నారు. విజువల్ జర్నలిస్ట్ సుధాకర్తో యశ్వంత్, 99 టీవీ, హైదరాబాద్.